హైదరాబాద్‌లో ఏ ఏరియాలో మనం ల్యాండ్ కొనుక్కుంటే తొందరగా గ్రోత్ వచ్చే అవకాశాలున్నాయి సార్? అది మనం హైదరాబాద్‌లో ఎక్కడ కొన్నా గ్రోత్ ఉంటది. కాకుంటే తక్కువ రేట్ ఉన్న చోట మనం తీసుకున్నట్లయితే దాని బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. దానికి అప్రిసియేషన్ కూడా ఫాస్ట్‌గా వస్తది. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు మనం హైదరాబాద్ ఈస్ట్‌లో మనకు మంచి తక్కువ రేట్‌లో ఓపెన్ ప్లాట్స్ అనేది దొరుకుతా ఉన్నాయి. విల్లాస్ కూడా తక్కువ రేట్‌లోనే ఉన్నాయి. అపార్ట్‌మెంట్ ధరలోనే ఉన్నాయి. హ్మ్. కాబట్టి తక్కువ బడ్జెట్‌లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ గానీ, తర్వాత విల్లాస్ గానీ కొన్నట్లయితే మనకు రేపు రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ వచ్చి కోట్లల్లో దాని వాల్యూ అని ఉండే పరిస్థితులుంటాయి. అంటే ఒక ప్రభుత్వం వస్తే భూముల రేటు తగ్గుతాయి. ఒక ప్రభుత్వం వస్తే భూముల రేటు పెరుగుతాయి. ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు సార్. అంటే ప్రభుత్వం అనేది భూముల రేట్లననేది నిర్ణయిస్తుందా? అంటే ప్రభుత్వము అంటే ఒక హైదరాబాదు మార్కెట్‌ను ఓ ప్రభుత్వం అనేది మార్చే పరిస్థితిలో ఉండకపోవచ్చు. హ్మ్. కాకుంటే ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రియల్ ఎస్టేట్ పాలసీల మీద కొంత అనేది ఆధారపడి ఉండొచ్చు. అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకునే రియల్ ఎస్టేట్ పాలసీలను బట్టి కొంచెం గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉండొచ్చు. తర్వాత ఇంకా కొన్ని ప్రభుత్వాలేమో వాటి వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని హైడ్రా అనేది, ఆ తర్వాత అవి కొన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ అని. దీనివల్ల కొంత లాస్ట్ గవర్నమెంట్‌కు దీనికి ప్రభావితమైన మాట వాస్తవమే.